శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. మీకు జరగబోతుంది ఇదే. ఏమిటో ఇంతటి బాధ. ఈ రోజున ఒక స్త్రీ ఇంట్లోనే ఉంది. ఏం చేయగలం చెప్పండి? ఇంట్లోని ఒక శత్రువు ఈ స్త్రీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోని ఈ కీలక స్త్రీని మిమ్మల్ని ఈ రోజున మోసం చేస్తోంది. మీ మనసు విరిచి పారేస్తోంది. ఆ స్త్రీ ఇలా చేయడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయండి. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, ఆ కారణం ఏమిటి, తను సృష్టించే ఆ యొక్క సమస్య ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని నానుడి వినే ఉంటారు. మన పురాణాల్లో కూడా ఈ యొక్క నానుడి గురించి బోలెడు కథలు కూడా ఉన్నాయి. ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతారు. ఇక బయట సమాజంలో ఎలా బ్రతకగలరు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఎంతో మానసిక ప్రశాంతతతో ఉండాలి. ఎవరు ఆ స్త్రీ, ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా మీరు ఒక్కమారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా అర్థమవుతుంది. మానవ జీవితం కష్టం, సుఖ, బాధల మిళితము. ఈ కష్టాలు నేను ఏమీ తప్పు చేశానని వచ్చాయి భగవంతుడా అంటూ ఈ రోజున కృంగి కురుసించిపోతారు. నిజంగా అండి, మీ యొక్క జీవితంలో ఈ మార్పులు అయితే ఈ రోజున కలగబోతున్నాయి. ఇది జ్యోతిష పండితుల వాస్తవ మాటగా చెప్పడం జరుగుతుంది. కొంచెం జీవితం మెరుగుపడుతుంది అనుకున్న సమయంలోని ఇలా బాధపడే సంఘటన గోచర రీత్యా మాత్రం మీకు కలగబోతూ ఉంది. గ్రహాలు అనుకూల దశలోనే సంచారం చేస్తున్నాయి, కానీ కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఈ రోజున మీ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. ఏరి కోరి మీ జీవితంలోకి ఆ ఇబ్బందులు మీరే తెచ్చుకోవచ్చు. ఇది మీ మంచితనంతో వచ్చిన కష్టము, లేదా శత్రువులు తీసుకురావచ్చు. అన్ని రంగాల్లో విజయాన్ని చవి చూస్తారు. ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది. అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సమయంలో గురుని ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయండి. రాహువు, కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి కూడాను బాగా రాణింపు ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వీరిని పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దరిద్ర బాధల నుంచి బయటపడతారు. అదృష్టం పడుతుంది. అన్ని రంగాల్లో చక్రం తిప్పే మార్గం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మీ యొక్క కెరియర్ పరంగా, వృత్తిపరంగా జీరో నుంచి హీరోగా ఎదుగుతారు. మీరు పడే కష్టానికి ఇక తిరుగులేదు అన్నట్లుగా దైవం అనుగ్రహం కలిగించబోతుంది. విజయం మీ సొంతం కాబోతుంది. చేతికి వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఉర్రూతలూగిస్తాయి. ఇంకా ఉత్సుకతతో, రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్లబోతున్నారు. అవునండి, మీరు వింటుంది అక్షరాల సత్యము. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహ సంచారం కారణంగా కలగబోతున్న గోచర పరిస్థితి. ఈ రోజున ఈ రాశి వారికి అదృష్ట యోగం వరించబోతుంది. మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆనందం వస్తుంది. మీ తలరాత మారబోతుంది. దశ దిశ తిరగబోతుంది. ఎన్నో ఏళ్ల నాటి దరిద్రమండి, భగవంతుడు తీసి పారేస్తే తప్ప దరిద్రం పోదని ఎన్నోసార్లు మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ భగవంతుడు ఇప్పటికీ మీ మాట ఆలకించాడు. ఊహించను కూడా ఊహించకుండా అదృష్టవంతులు కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అనుకూల గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పని ఒక్కొక్కటిగా సులువుగా పూర్తి కాబోతూ ఉంది. కొన్ని రకాల పనులు చాలా ఇష్టం మాకు, కానీ అందులో
ఎంత కష్టపడినా సక్సెస్ లేదు. ఎంతో ఇష్టపడ్డాము ఆ పనులు మొదలు పెట్టినప్పుడు, కానీ పూర్తి చేయలేక కష్టపడుతున్నాం. ప్రతిఫలితం దక్కడం లేదు. భగవంతుడు మా వైపు ఎందుకు చూడడం లేదు? ఇది నీకు న్యాయంగా ఉందా దేవుడా అంటూ ఎన్నోసార్లు మదనపడ్డారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ ధనం పొందే ఛాన్సెస్ అనేవి ఉండబోతున్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో అపార విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవితంలో ఎదురైన అపజయాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి కృంగిపోకుండా ముందుకొచ్చారు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకం ఈ రోజుని రుజువు అవుతుంది పలువురికి. వృత్తి, ఉద్యోగ, ఇతర వ్యాపార రంగాల్లో ఈ రాశి వ్యక్తులు అనేక మార్పులు చూడబోతున్నారు. గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పు పొందుకుంటారు. మీ పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పును పొందుకోబోతున్నారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా గౌరవం పెరుగుతుంది. గౌరవం దక్కుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో ఈ రాశి జాతకులు 1-2 సార్లు జాగ్రత్త వహించాలి. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏ నిర్ణయం అందులకు సంబంధించి తీసుకోవద్దు. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చే వరకు కూడా ఆ దిశగా అడుగులు వేయొద్దు. ఉద్యోగానికి రిజైన్ చేయడం, తుత్తరపాటు చూపించడం మంచిది కాదు. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనాదాయం పెరిగే మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా ప్రమోషన్ కావచ్చు, ఉన్నత పదవి కావచ్చు సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది మీ జీవితంలో. అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగ రంగంలో ఏ విషయాలకైతే ఉద్యోగంలో కలలు కన్నారో, ఎలా లైఫ్ ఉండాలనుకున్నారో అవన్నీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతున్నాయండి. అన్ని విధాల అనుకూలమైన సమయం, అదృష్టం మీ చెంతకు చేరబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ సొంతమవుతుంది. ఆగిపోయిన పనులు గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినా కొన్ని రకాల పనులు అన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజున కలిసి వస్తుంది. కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వివాదాలు కావచ్చు, వాటిల్లో చిక్కుకున్నా వాటిలో విజయం వరించబోతుంది. ఆర్థిక పరంగా లాభంగా ఉన్నప్పటికీ కూడాను మీకు కొన్ని రకాల కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కాస్త గొడవలు, అలాగే అయిన వారితో చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి. ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిందే. కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రోజున జీవితంలో పెను మార్పులు వచ్చాయి అన్నట్లు అనిపిస్తుంది. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు ఈ రోజున ఒక కీలక విషయంలో సపోర్ట్ చేస్తారు. దీనివల్ల పెండింగ్ లో ఉంచిన పనులు కంప్లీట్ చేసుకుని బాస్ దగ్గర మెప్పును పొందుకుంటారు. కలిగే ప్రమాదాన్ని తప్పించుకుంటారు. ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి పని కూడా ఫ్యామిలీ సపోర్ట్తో ఇక నుంచి మీకు విజయం కలగబోతుంది. కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనకైనా, విహారయాత్రకైనా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్లని గౌరవించండి. వారు ఇచ్చే సలహా సూచన ఏదైనా పెడచెవిన పెట్టకుండా పాటించడం మేలుదాయకం. అలా చేయడం వల్ల జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో లభిస్తుందని తెలుసుకోండి. ఎన్నో ఏళ్ల నుంచి మీకు పోగుబాటు పడిన దరిద్రం, నరదృష్టి అంతా కూడా తొలగుతుంది. అదృష్టవంతులవుతారు. మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా అనుకూల సమయంగా చెప్పొచ్చు. ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని ఈ రోజున ఒక మంచి అవగాహనకు వస్తారు. ఈ అవగాహన మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కల్పించవచ్చు లేదా స్నేహితులు కల్పించవచ్చు.
లేదా తోటి వ్యాపారులు కల్పించొచ్చు, నచ్చని శత్రువులు కూడా కల్పించొచ్చు. ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోండి. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలము. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ యొక్క మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుకి కేటాయించాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క విద్యలో విజయం వస్తుంది. విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి కూడాను ఇక్కడ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో, సంకల్పం పెట్టుకున్నారో ఆ యొక్క సంకల్పానికి 100కి 200% కష్టపడితే దైవానుగ్రహం కీలకంగా ఉంటుంది. విద్యార్థులు కానివ్వండి, జాబ్ చేసే వ్యక్తులు కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా మేము వెళ్ళగలిగేలా చేయమంటూ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని వేడుకోండి. ఖచ్చితంగా వారి యొక్క సంకల్పమే వారిని గెలిపిస్తుందని చెప్పొచ్చు. మీ మనసులో ప్రతిదీ కూడా పాజిటివ్గా అనుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆ తర్వాత ఎదుటి వారిని నమ్మండి. ఎదుటి వారి మాటలకు తల ఊపడం బదులు మీ యొక్క ఆలోచనే మీకు మేలు చేస్తుందని ఈ రోజున నొక్కి వక్కాణించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే మంచి ప్లేస్ లో వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా ఈ రోజు కీలక సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు ఏమిటంటే గనక మంచిగా ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్తున్నా ఇప్పటి వరకు దక్కని మీ యొక్క లాభాలు ఒక్కొక్కటిగా దక్కుతాయి. గ్రహ గోచార స్థితి అని చెప్పొచ్చు. శుక్ర కుజ గ్రహాల యొక్క కలయిక మేలుదాయక ఫలితాలు ఈ రోజున కలగ చేయబోతున్నాయి. చంద్రునికి కూడా ఒక మచ్చ ఉంది అన్నట్లుగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కూడా ఎంత మంచి జరిగినా ఒక చెడు కూడా ఉంటుందండి. మంచి వెనుక చెడు అనేది ఉంటుంది. శత్రువులు చూసి ఓర్వలేక పెట్టే దృష్టి కావచ్చు, వారు చేసే ఒక ప్రయత్నము కావచ్చు, ఈ రోజున మిమ్మల్ని బాధిస్తుంది, వేధిస్తుంది, కృంగతీస్తుంది. ఇంట్లోనే ఉంది ఆ యొక్క మోసం. ఆ యొక్క మోసం ఒక స్త్రీ రూపంలో ఉంది. ఇంతకు ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది? ఎవరు ఆ స్త్రీ? ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరీమణి. అవునండి, మీరు వింటుంది నిజమే. మీ యొక్క ఇంట్లో ఉండే మీ యొక్క అక్క లేదా చెల్లి లేదా కజిన్, సోదర సమానురాలు ఎవరైనా కావచ్చు, తోడబుట్టిన స్త్రీ అండి. సొంత వారే అయినా ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అది కూడా ఎందుకు అనుకుంటున్నారా? ధనానికి సంబంధించి, ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదా వారికి ఇవ్వాల్సిన ధనం గురించి కావచ్చు, లేకపోతే గనక సంఘంలో గౌరవం దక్కక అక్కసుతో కావచ్చు, వారి కష్టంలో మీరు సాయం చేయలేదనే అపోహ కావచ్చు, వారి అక్కసు మొత్తం కూడా కావచ్చు, ఆస్తికి సంబంధించింది కావచ్చు. మీరు వారి చేతిలో మోసపోబోతున్నారు. మీ యొక్క సోదరీమణి చేసే మోసం అంతా ఇంత కాదు. కేవలం డబ్బు కోసమో ఆస్తి కోసమో మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తీసుకొస్తుంది. మీ ఇంట్లోనే ఆ స్త్రీ ఉంది. మీ ఇంట్లోనే ఉండి ఇదంతా చేస్తుంది. మీ బలం బలహీనత తెలిసిన స్త్రీ బంధాలకు బాంధవ్యాలకు ఎంత విలువ ఇస్తారో వారికి తెలుసు. నేరుగా మిమ్మల్ని అడగరు, ఏది చెయ్యరు. పరోక్షంగా మీరే చేసేట్లుగా చేస్తారు. గుంట నక్కలాగా వారి మాటలు ఉంటాయి. పరోక్షంగా దెబ్బతీస్తారు, కృంగతీస్తారు. మానసికంగా మిమ్మల్ని వేధిస్తారు. ఈ రోజున వారి మాటలతో, సూటిపోటి మాటలు ప్రవర్తనతో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు, పేరు ప్రతిష్టల కోసం కావచ్చు, ఉన్నతవంతంగా మీరు ఉంటే చూసి ఓర్వలేని వారు కూడా కావచ్చు, మిమ్మల్ని నలుగురులో నించోపెట్టేస్తారు. మీ యొక్క పరువు మొత్తం గంగపాలు చేస్తారు. మీ ప్రాణాల మీదకు కూడా తీసుకురావచ్చు. ఇంట్లో ఉండే ఆ యొక్క స్త్రీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనస్తాపానికి గురి అయ్యారు వారి వల్ల. కానీ ఈ రోజున అంతకు మించి ఇబ్బంది పడతారు, బాధపడతారు. అటువంటి క్రియాశీలక పరిస్థితులు ఈ రోజున ఆ స్త్రీ వల్ల మీకు కలగబోతుంది. మీరు వారికి కంటపడకుండా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయొచ్చు. ఈ రోజున ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం, వీలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించుకుని కాస్తంతసేపు ఆలయంలో కూర్చొని రండి. మానసిక ప్రశాంతత దక్కుతుంది. అంతా మంచి జరుగుతుంది.